వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనివ్వను అని 2 సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనివ్వను, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూడా కలిసి పోటీ చేస్తాము, కలిసి ప్రయాణం చేస్తాము, వైసీపీని ఓడిస్తాము అని చెప్పారు. ఆ చెప్పిన సారాంశంలో మనం గమనిస్తే ఓటు చీలనివ్వను అని చెప్పారు. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడితే పోయి పవన్ కళ్యాణ్ గారు ధైర్యంగా నిలబడి చంద్రబాబు నాయుడు గారికి ధైర్యాన్ని చెప్పొచ్చారు. 2 సంవత్సరాలుగా బీజేపీతో సంప్రదింపులు జరిపి మోదీని, అమిత్ షాని ఒప్పించి తెలుగుదేశం పార్టీని భాజపాతో కలిసి ముందుకు తీసుకెళ్లే విధంగా దమ్ముగా ముందుకి కదిలారు పవన్ కళ్యాణ్ గారు. అందుకనే పవన్ కళ్యాణ్ గారు ది గ్రేట్ అని చెప్పవచ్చు. ఇక్కడ రాజకీయంగా కొన్ని అంశాలు ఉంటాయి. ఎప్పుడు కూడా ఇద్దరి మధ్య, భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం మధ్య వైరుధ్యాలు ఉన్నప్పుడు దానిని కలిపేటువంటి శక్తి కూడా అందరూ చేయలేరు. ఆ కలిపేటువంటి శక్తి చేయగలిగిన వ్యక్తే పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఒక కామెంట్ చెప్పొచ్చు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్. అది త్రివిక్రమ్ గారి డైలాగ్ కావచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఏదైతే ఈ ప్రకటన వెనక వారి పాత్ర క్రియాశీలకమైనటువంటి పాత్ర. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించటానికి, చంద్రబాబు నాయుడు గారిని గెలిపించటానికి పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషి అమోఘమైనది. ఇక్కడ మనం అంటే ఒక పార్టీని పెట్టి ఒక పార్టీని ముందుకు తీసుకెళ్తూ ఇంకొక పార్టీని కలుపుతూ ఆ పార్టీకి అండగా నిలబడటం అని అంటే తను ఒక రాజకీయ అంటే రాజకీయాల్లో స్వార్థాలు ఎక్కువ ఉంటాయి. ఎటువంటి స్వార్థం లేకుండా రాష్ట్ర ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలు కలిగినటువంటి రాజనీతిజ్ఞుడిగా చూడాలి. గొప్ప పదం అని అంటారేమో, గొప్ప పదం అయినప్పటికీ అది పవన్ కళ్యాణ్ గారికి రాజనీతిజ్ఞుడు అనేటువంటి పదం వర్తిస్తుంది. ఎందుకు వర్తిస్తుంది అని అంటే చంద్రబాబు నాయుడు గారితో సీట్ల విషయంలో ఒక మెట్టు తగ్గి 24 అసెంబ్లీ స్థానాలు, 3 ఎంపీ స్థానాలు తీసుకొని ముందుకు కదలాలి అని బయలుదేరారు. అలాగే భారతీయ జనతా పార్టీతో ఒప్పందం చేయించి భారతీయ జనతా పార్టీకి ఎంపీ సీట్ల విషయంలో అవసరమైతే ఒక స్థానాన్ని భారతీయ జనతా పార్టీకి ఇచ్చి 2 స్థానాలు తను తీసుకొని పొత్తుని సయోధ్య దిశగా ముందుకు తీసుకెళ్లారు. అందుకనే ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో అనేటువంటిది వారికి కరెక్ట్గా పనికొస్తుంది. ఇక్కడ ఓటు చీలనివ్వను అని ఏదైతే చెప్పారో, ప్లీజ్ అమ్మ ఆ పక్కన అవి కాదు విజువల్స్ వేయండి. ఢిల్లీలో కలిసిన విజువల్స్, లేకపోతే ఇవాళ నిన్న మొన్న మీటింగ్ జరిగిన విజువల్స్, ఆ విజువల్స్ని వేయండి. వారి ఉద్దేశం అంటే ఆ విధంగా ఆలోచనలతో ముందుకు వెళుతున్నారు. సరే, ఒక ప్రణాళికాబద్ధంగా మనం చూస్తే ఇది జరుగుతున్న పరిణామం. ఇక ఏపీ రాజకీయాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించటం అనేటువంటిది వారి ముందున్నటువంటి ప్రథమమైనటువంటి కర్తవ్యం. ఎందుకు ఆ కర్తవ్యం బాధ్యత తీసుకున్నారు అని అంటే రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు నాశనం అయిపోతుంది అన్నటువంటి ఉద్దేశంతో ఆయన ఈ కూటమిని కలిపి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి అడుగులు వేయాలి అన్నటువంటి లక్ష్యం దిశగా వారి ప్రయాణం కొనసాగింది. అందుకనే ఇంత ప్రయాణాన్ని ఆయన చేశారు. అలా కాకుండా పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కలిసి
ఇండివిజువల్గా పోటీ చేస్తే చాలా టఫ్ ఎలక్షన్ అయిపోతుంది. వైసీపీకి ఎడ్జ్ ఉంటుందా, తెలుగుదేశానికి ఎడ్జ్ ఉంటుందా, లేదా జనసేన బీజేపీకి ఎడ్జ్ ఉంటుందా చెప్పలేం. కానీ జనసేన బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకునేటువంటి పరిస్థితి లేకపోవచ్చు, కానీ తెలుగుదేశానికి నష్టం చేయొచ్చు. ఎందుకంటే యాంటీ ఓట్ చీలుతుంది. తెలుగుదేశం అధికారంలోకి రావచ్చు, రాకపోవచ్చు. అలాంటి పరిస్థితి ఉండకూడదు అన్నటువంటి లక్ష్యంతో, ఉద్దేశంతో, భావనతో వారు ఈ విధంగా అడుగులు వేశారు. అందుకనే చంద్రబాబు నాయుడు గారికి దమ్ము, ధైర్యం పవన్ కళ్యాణ్ గారు. ఇది కొంచెం కొంతమందికి నచ్చకపోవచ్చేమో, కానీ జరిగినటువంటి పరిణామాలను గమనించినప్పుడు చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఎంత సపోర్టివ్గా, ఎంత బలంగా నిలబడి ముందుకు వెళ్ళారు అనేటువంటి దాన్ని కూడా మనం గమనించాలి. చాలామంది 50 సీట్లు అడగండి, 40 సీట్లు అడగండి, 30 సీట్లు తగ్గకూడదు, చాలామంది ముఖ్యమంత్రికి షేర్ అడగండి, ఇట్లా అనేకమైనటువంటి చెప్పారు. ఆయన ఏమన్నారు, మనం గెలిచింది ఒక స్థానం లాస్ట్ టైము, నన్నే గెలిపించలేదు, ఇప్పుడు నేనేమని అడుగుతాను, నాకు ఆ రోజు 30 స్థానాలు ఇచ్చినట్లయితే, మీరు గెలిపించినట్లయితే ఈరోజు నేను ఏదైనా అడగటానికి నాకు ధైర్యం ఉండేది, లేదా నేను ఇచ్చే పరిస్థితిలో ఉండేవాడిని. కానీ ఒక్క స్థానం గెలిచి ఆ ఒక్కరిని కూడా ఎత్తుకొని వెళ్ళిపోతే ఇప్పుడు నేను ఏమని ఈ అడగగలుగుతాను అని తన మాటని ఓపెన్గా చెప్పగలిగాడు, చెప్పుకోగలిగాడు. అదేవిధంగా ఈరోజు ఢిల్లీలో అమిత్ షా గారు స్వయంగా మీరు ఢిల్లీకి రావాలి, మీరు దేశ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలి, మీరు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం కావాలి, అంటే కేంద్ర మంత్రిగా మీరు ఉండాలి అని చెప్పటం ద్వారా పవన్ కళ్యాణ్ గారిని ఆ రకంగా ముందుకు తీసుకెళ్ళటం ద్వారా వారిలో ఆ రాజనీతిజ్ఞతని వారు గుర్తించారు. అంటే ఇట్లా కలిపి ముందుకు తీసుకెళ్ళి ఒక ప్రయత్నానికి ముందుకు వేస్తున్నారంటే ఆయనని దేశ రాజకీయాల్లో ముందుకు తీసుకెళ్తే అది దేశానికి ఎంతో ఉపయోగం అన్నటువంటి ఉద్దేశంతో వారిని అక్కడికి ఆహ్వానించారు అనుకోవాలి. సరే, ఇది ఓవరాల్గా ఈ జరిగినటువంటి ఈ పరిణామం. అంటే ఇందాక మనం భారతీయ జనతా పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి పొత్తు అనేది వచ్చింది కదా, ఈ పొత్తు పడవటానికి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కలవటానికి వీటన్నిటి వెనక పవన్ కళ్యాణ్ గారి పాత్ర అత్యంత క్రియాశీలకం అని చెప్పదలుచుకున్నాం. సరే, భారతీయ జనతా పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి అవసరం ఉందా లేదా అంటే భారతీయ జనతా పార్టీకి కూడా చంద్రబాబు నాయుడు గారి అవసరం ఉంది, చంద్రబాబు నాయుడు గారికి కూడా భారతీయ జనతా పార్టీ అవసరం ఉంది. రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి మూడోసారి వస్తుంది అన్న ప్రచారం వేగంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి అంటే, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలోకి ముందుకు వెళ్ళాలి అని అంటే, ఇప్పుడున్నటువంటి కష్టాల నుంచి వైదొలగాలి అని అంటే కేంద్ర ప్రభుత్వం సహకారం లేకుండా సాధ్యం కాదు. అందుకని ఆ రకంగా పొత్తు దిశగా అడుగులు వేశారు. ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్ళారు. భారతీయ జనతా పార్టీ కూడా అనుకున్నంత ఈజీగా లేదు. ఎన్డీఏ కూటమి కూడా బలంగా ఉంది అని అనిపించుకోవాలి అని అంటే నితీష్ కుమారు, నవీన్ పట్నాయక్, చంద్రబాబు నాయుడు గారు, జయంత్ చౌదరి లాంటి వాళ్ళు గనక బలమైనటువంటి నేతలు గనక ఉంటే ఎన్డీఏలో అది ఒక పాజిటివ్ ఇండికేషన్ అవుతుంది. ఇది ఇండియా కూటమిని బలంగా ఎన్డీఏ కూటమి ఎదుర్కొనిద్ది అన్నటువంటి ఉద్దేశంతో కూడా ఈ రకంగా భారతీయ జనతా పార్టీ కూడా పావులు కదిపింది. ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ కొన్ని వ్యూహాలు అవలంబించింది అనేటువంటి విమర్శలు కూడా లేకపోలేదు. భారతీయ జనతా పార్టీయే చంద్రబాబు నాయుడు గారిని టైట్ చేసింది, ఆయన వాళ్ళ దగ్గరికి తెప్పించుకునే విధంగా టైట్ చేసింది అనేటువంటి విమర్శలు కూడా లేకపోలేదు. కానీ వారికి కేంద్రంలో గెలవటం వారికి ముఖ్యం, చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రంలో గెలవటం చంద్రబాబు నాయుడికి ముఖ్యం. వీరిద్దరూ అవసరాల దృష్ట్యా ఇద్దరూ కలిసి అడుగులు వేయాల్సిన అవసరం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో అత్యంత బలమైనటువంటి నేతగా ఉన్నారు.
అది రేపు ఎన్నికలలో ఆయన్ని ఎదుర్కోవాలి అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన అంత సాధ్యమయ్యేటువంటి పని కాదు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలలో ఢీకొట్టాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని చాలా వ్యయ ప్రయాసాలు ఉన్నాయి. ఇప్పుడు బీజేపీ కలవటంతో ఎన్నికలని కాస్త సక్రమంగా పద్ధతిగా జరిగే విధంగా పరిస్థితులు వస్తాయి. లేదంటే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి గారు బుల్డోజ్ చేస్తారు. అలాంటి పరిస్థితి లేకుండా సజావుగా జరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇక దీంట్లో ఒక ముఖ్యమైన పాయింట్ని కల్పించారు. ఈ ముగ్గురు కలవటం ద్వారా మోదీ, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలవటం ద్వారా, బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీ కలవటం ద్వారా చాలామందికి వెన్నులో వణుకు పడుతుంది. వెన్నులో వణుకు ఎట్లా వచ్చేస్తుంది. కారణం ఏంటి అని అంటే ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కూనీ చేసి, వ్యవస్థలని నాశనం చేసి, ప్రజలని భయభ్రాంతులకు గురి చేసి అనేకమైనటువంటి అరాచకాలకి పాల్పడ్డారు. ఇప్పుడు వారందరికీ భయం అంటే ఏంటో మొదలైంది. ఈ కూటమి, ఈ పొత్తు ముందుకు వెళ్ళే కొంది, ఈ కూటమి, ఈ పొత్తు గెలిచిన తరువాత ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేటువంటి దాంట్లో ఒక భయము ఏర్పడింది. అంటే అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారం ఉంది కదా అని ఖండకావరంతో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కూనీ చేస్తే వారికి ప్రజలు తగిన బుద్ధి చెప్పేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందుకనే ఈ కూటమి తరువాత, ఈ కూటమి ప్రకటన తరువాత, ఈ కూటమి కలుస్తుంది అన్న తర్వాత చాలామంది అధికారుల్లో ఇక మనకెందుకు, ఇది మనం ఆడిన గేమ్ చాలు, ఇక మనం తప్పుకుందామని అనుకున్నటువంటి వాళ్ళు, లేదు ఇప్పటి వరకు కొంత నిబద్ధతతో పనిచేసినటువంటి వాళ్ళు, ఇది తప్పు జరుగుతుంది ప్రభుత్వంలో అని చేసినటువంటి వాళ్ళు ఇక నుంచి సరైనటువంటి గుణపాఠం జరగబోతుంది, ఎవరైతే ఈ తప్పు చేసినటువంటి వాళ్ళకి ఆనందపడుతూ ఉన్నారు. తప్పులు చేసినటువంటి వాళ్ళు మాత్రం ఇది ఏ వైపు నుంచి ఏ వైపుకి వచ్చి మా మెడకు చుట్టుకునిద్ది, ఏ రకంగా ఇప్పుడు మేము బదనాం కాబోతున్నాము, అరే తప్పు చేసామే, ఇలాంటి తప్పులు చేయకుండా ఉండాల్సిందే, ఆ రోజు ఏదో వాళ్ళు చెప్పారు కదా అనేటువంటి ఒక అహంకారంతో తప్పులు చేసామే, ఇప్పుడు వీటన్నిటికీ ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అని భయపడుతున్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా, నాకు ఒక ఆఫీసర్ అన్నాడు, ఒక ఆఫీసర్, ఏమండి మేము తొందరపడి కొన్ని చర్యలు చేశాము, ఇప్పుడు ఇంట్లో ఉన్నటువంటి మహిళలు కూడా, ఇంట్లో వాళ్ళు కూడా ఎందుకు ఆ రోజు చెప్తే అన్నారు కదా, వినలేదు కదా, తొందరపడ్డారు, చాలా ఆవేశంగా మీ నిర్ణయాలు తీసుకున్నారు, ఈరోజు చూడండి వాళ్ళు ముగ్గురు కలిశారు, బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలిసిన తరువాత గెలుపు అయిపోతుంది, కేంద్రంలో బీజేపీ ఉంటుంది, రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉంటాయి, అక్కడ ఇక్కడ కలిసి ఉన్న తర్వాత మీరు చేసినటువంటి పనులకి రేపు మిమ్మల్ని వెంటాడుతారు కదా అని ఇంట్లో వాళ్ళు చెప్తూ ఉంటే వీళ్ళు వెన్నులో వణుకు మొదలవుతూ ఉంది. వాస్తవం అది. ఇదేమి బయటికి మేకపోతూ గాంభీర్యంగా ఏయ్ అనొచ్చు, కానీ లోపల ఉంటుంది భయం అనేది. ఆ లోపల ఉన్న భయం చిన్న చిన్నగా బయటకు వస్తుంది. ఎవ్వరి లెక్క కూడా వదిలిపెట్టరు. అందరి లెక్కని సవ్యంగా సరిచేస్తారు. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, వ్యవస్థలని కూనీ చేయకూడదు.
మీడియాలో మనం ఇక్కడ కూర్చున్నాం కదా అని ఎవరిని పడితే అలా మాట్లాడితే వాళ్ళు ఏం చేయకపోవచ్చు. మన ప్రేక్షకులు వీక్షకులు మనకు బుద్ధి చెప్తారు. మనం బాధ్యతతో ఉంటే ప్రజలు కూడా మనల్ని బాధ్యతగా చూసి గౌరవిస్తారు. అదేవిధంగా అధికారం ఉంది కదా అని ఇష్టానుసారంగా ఎలా పడితే అలా వ్యవస్థలను కూనీ చేసి వ్యక్తుల్ని నాశనం చేసి ఇబ్బందులు పెట్టి చేస్తే రేపు పరిణామాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. అందుకనే చాలామంది లెక్కలో సరిచేస్తారు, సరిచేయబోతారు. మనం ఇదేమి దాపిడితే దాగేదేం కాదు. కాలం ముందు కాలం ముందు కనపడుతూ ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని 53 రోజుల పాటు ఒక పనికి మాలినటువంటి కేసు ఉందో కేసు లేదో అసలు దాంట్లో ఎక్కడన్నా ఒక ఆధారం కానీ ఒక ఎవిడెన్స్ కానీ లేకుండా ఒక ప్రతిపక్ష నేతని 14 సంవత్సరాలు సీఎంగా 14 సంవత్సరాలు అపోజిషన్ లీడర్గా ఈ ఉమ్మడి రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక హైటెక్ సిటీ, ఒక సైబరాబాదు, ఒక ఔటర్ రింగ్ రోడ్డు, లేకపోతే ఒక స్కూలు, ఒక కాలేజీ, ఒక రోడ్డు, ఒక విద్యా వ్యవస్థ నిర్మాణం, టెక్నాలజీ వ్యవస్థని అభివృద్ధి చేయటం కోసం అనేకమైనటువంటి ప్రయత్నాలు చేసినటువంటి ఒక రాజకీయ దురంధరుడిని ఆ రకంగా అన్యాయంగా ఆయన కట్టినటువంటి బిల్డింగ్లో కూర్చోబెట్టి, ఆయన కట్టినటువంటి కోర్టులో జైలుకు పంపించి, ఆయన రాజమండ్రి జైల్లో నిర్మించినటువంటి బ్యారక్లో ఆయన్నే కూర్చోబెట్టి 53 రోజుల పాటు కనీసం వేడి నీళ్ళు ఇవ్వటానికి, టేబుల్ ఇవ్వటానికి, కనీసం కుర్చీ ఇవ్వటానికి, కనీసం పనుకునేటువంటి ఫెసిలిటీ లేకుండా చేసి ఇబ్బంది పెట్టారే. ప్రకృతి ఊరుకునిద్దా? ప్రకృతి ఊరుకోదు. ఎందుకంటే మంచి చేసినటువంటి వాళ్ళకి చెడు చేస్తే ఆ చెడు చేసినటువంటి వాళ్ళని కబలిచ్చింది, మంచి చేసినటువంటి వాళ్ళని రక్షించింది. ఇవన్నీ రేపు జరగబోతున్నటువంటి రోజులు, జరగబోతున్నాయి. అండర్లైన్ కింద నోట్ చేసి పెట్టుకోవచ్చు. జరుగుతాయి, జరగబోతున్నాయి. అంటే అధికారులు ఉంది కదా, అధికారం ఉందని ఎవరో చెప్తారు. చెప్పిన వెంటనే ఎలా వెళ్తాం? మనకి కొన్ని వార్తలు చెప్తారు, చెప్పగానే చెప్పేస్తాం. అలా జరిగింది, ఇలా జరిగింది, దాన్ని కనుక్కోవాలి, వాస్తవం చెప్పుకోవాలి. కొన్ని దానికి ఒక పరిధులు ఉంటాయి, దానికి కొన్ని పరిమితులు ఉంటాయి, దానికి ఒక పద్ధతి ఉంది. రైట్. బైట్స్ ఉన్నాయి సార్, ఒకసారి బైట్స్ ప్లీజ్. జనసేన ఓట్లు చీలిపోకుండా దోపిడీ చేస్తున్న వైసీపీని గద్దె దింపేలాగా, వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా అన్ని పార్టీలు కలవాలని మనస్ఫూర్తిగా 2021లో పిలుపునిచ్చాం. ఆ పిలుపుని తీసుకొని 4 దశాబ్దాల అనుభవం ఉన్న తెలుగుదేశం పార్టీ ఈ రోజున 24 ఎన్నికల్లో కలిసి వెళ్లబోతా ఉన్నాయి, ప్రభుత్వం స్థాపించబోతా ఉన్నాం. జనసేన ఓట్లు చీలిపోకుండా దోపిడీ చేస్తున్న వైసీపీని గద్దె దింపేలాగా, వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా అన్ని పార్టీలు కలవాలని మనస్ఫూర్తిగా 2021లో పిలుపునిచ్చాం. ఆ పిలుపుని తీసుకొని 4 దశాబ్దాల అనుభవం ఉన్న తెలుగుదేశం పార్టీ ఈ రోజున 24 ఎన్నికల్లో కలిసి వెళ్లబోతా ఉన్నాయి, ప్రభుత్వం స్థాపించబోతా ఉన్నాం. జనసేన ఓట్లు చీలిపోకుండా దోపిడీ చేస్తున్న బీజేపీ అగ్రనాయకత్వం నుంచి పిలుపు వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అమిత్ షా గారితో నడ్డా గారు సమావేశం అయ్యారు. సమావేశం అయిన తరంలో వాళ్ళ చర్చల్లో 3 పార్టీలు అలయన్స్కి పోవాలని చెప్పి డిసైడ్ చేశారు. పొత్తు కుదిరింది. పొత్తు ప్రకారం 3 పార్టీలు కలిపి దే విల్ ఇష్యూ జాయింట్ స్టేట్మెంట్ టుడే. ఆంధ్రప్రదేశ్లో ఈ 3 పార్టీలు కలిసి 2024 ఎలక్షన్లో కలిసి పోటీ చేస్తున్నాయి. ఆ విషయం వరకు 3 పార్టీలు కలిసి అండర్స్టాండింగ్కి వచ్చారు, అంగీకరించారు. 3 కలిసి స్టేట్మెంట్ ఇష్యూ చేస్తారు. అదే సీట్లు కూడా అన్నీ కూడా వాళ్ళు మాట్లాడుకున్నారు. మళ్ళీ వాళ్ళు ఒక అండర్స్టాండింగ్కి వస్తున్నారు. ఈ రోజు వరకు పొత్తు ఎన్డీఏతో చేరటం, పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేయటం, 3 కలిసి పోటీ చేయటం అనేటటువంటిది ఫైనలైజ్ చేయటం. దాని మీద ఫర్దర్గా ఎన్డీఏలో మేము చేరిన తర్వాత ఫర్దర్గా మీటింగ్స్ పెట్టుకుని అన్నీ కూడా ఫైనలైజ్ చేస్తాం. చాలా క్లియర్గా అంటే ఇక్కడ ముందు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, ఓటు చేయలేనివ్వను,
ఆ ఓటు చీలనివ్వను అన్నటువంటి ఏదైతే అండర్లైన్ ఉందో ఆ అండర్లైన్లో భాగంగానే ఈ పొత్తు, ఈ కూటమి కలయిక, ఇది సరే ఇదొక అంశం. అట్లాగే చంద్రబాబు నాయుడు గారి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు వారితోటి పొత్తు పెట్టుకోవద్దు అంటే, మేము మీకు ఆల్రెడీ సపోర్ట్ చేస్తున్నాము, మీ ఎన్డీఏలో లేకపోయినా మేము బయట నుంచి మీకు ఏ విషయంలో కావాలంటే ఆ విషయంలో మద్దతు ఇస్తున్నాము, కాబట్టి మీరు చంద్రబాబు నాయుడు గారితో పొత్తు వద్దు అనే దానిని ఆయన వాళ్ళకి ఇండికేషన్ ఇస్తూ పొత్తు లేకుండా చూసే ప్రయత్నం చేశారు. కానీ మరి బీజేపీ ఎందుకు పొత్తు పెట్టుకుంది అనంటే ఇదొక కీలకమైనటువంటి అంశం. చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో విభేదించినటువంటి అంశం 2018లో విభజన జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాని ఇవ్వలేదు, విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలను ఇవ్వలేదు, వాటన్నిటినీ త్వరితగతిన ఇచ్చి రాష్ట్ర అభివృద్ధికి మీరు సహకరించాలి అనేటువంటి ఒక డిమాండ్తో ఆయన బీజేపీతో వైరం ఏర్పడింది. అంతే తప్ప చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టండి, లేకపోతే వాళ్ళ మీద కేసులు పెట్టండి, వీళ్ళ మీద కేసులు పెట్టండి, లేక మాకు ఇదిగో రాజకీయంగా మాకు కేంద్ర మంత్రులు ఇది ఇవ్వండి, లేక అది ఇవ్వండి అనేటువంటి డిమాండ్స్తో వైరం రాలేదు. రాష్ట్ర అవసరాల కోసం విభేదించారు, స్వప్రయోజనాల కోసం, కక్ష సాధింపు చర్యల కోసం, వ్యక్తిగతమైనటువంటి విభేదాలని దృష్టిలో పెట్టుకొని వారితో విభేదం జరగలేదు కదా. వారు ఆలోచించింది ఏంటంటే, ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏమేమి ఆబ్లిగేషన్స్ని అడిగారు, వైఎస్ వివేక కేసు ఆబ్లిగేషన్ కావచ్చు, వారి కోర్టు కేసుల ఆబ్లిగేషన్స్ కావచ్చు, లేకపోతే రాష్ట్రానికి అప్పులు కావచ్చు, ఇవి తప్ప వారు ఎక్కడా రాష్ట్ర అవసరాలని కంటే స్వప్రయోజనాలు లేదా వ్యక్తిగతమైనటువంటి అంశాలకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రాధాన్యత ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ప్రాధాన్యత రాష్ట్ర అవసరాల కోసం మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారు. కాబట్టి అంటే ఈయనకి స్టేట్ ఇంట్రెస్టే, ఈయనకి వ్యక్తిగతమైనటువంటి ఇంట్రెస్ట్ లేదు. కాబట్టి 1996 నుంచి ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఆ రోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పడిపోతే వాజ్పేయి ప్రభుత్వాన్ని నిలబెట్టి బయట నుంచి మద్దతు ఇచ్చి తన గౌరవాన్ని, తన హుందాతనాన్ని కాపాడుకున్నాడు. అతను రాజనీతిజ్ఞుడు. అలాంటి వ్యక్తిని మనం కలుపుకొని ముందుకు వెళదాము, అలాంటి వ్యక్తి ఎన్డీఏకి అవసరం అన్నటువంటి ఉద్దేశంతో కలిశారు. అదే చంద్రబాబు నాయుడు గారు కూడా వ్యక్తిగత స్వార్థాలు ఇవన్నీ ఉంటే ఇవన్నీ ఉండేవి కాదు. దాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రాజకీయాల్లో మంచి అనేటువంటిది ఎప్పుడైనా నిలబడిద్ది. తాత్కాలికంగా మంచి ఓడిపోవచ్చు, కానీ కాలక్రమంలో మంచి గెలిసిద్ది. 2018లో చంద్రబాబు నాయుడు గారే బయటకు వచ్చారు. అది చంద్రబాబు నాయుడు గారి పొరపాటే. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అడుగులు వేశారు, బీజేపీ అడుగులు వేసింది. కానీ ఆయన 2018 ముందు రాష్ట్రం కోసం పోరాడి బయటికి వెళ్ళాడు తప్ప తాను వ్యక్తిగతమైనటువంటి అంశాల కోసం వెళ్ళి పోరాడినట్లయితే ఈరోజు పొత్తు ఉండేది కాదు. రాష్ట్ర అవసరాల కోసం వెళ్ళారు కాబట్టి ఈరోజు పొత్తు కుదిరింది. దీనికి ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పినటువంటి ఫార్ములా ఇది. ఆర్ఎస్ఎస్ వాళ్ళు బిహైండ్ స్క్రీన్ వాళ్ళు కూడా కొంత వర్క్ చేశారు, వాళ్ళు కూడా జరుగుతున్నటువంటి పరిణామాలను తెలియజేశారు. ఇది ఒక సబ్జెక్ట్. ఇక లోపల జరిగినటువంటి సారాంశాలలో కొన్ని ముఖ్యమైనటువంటివి కూడా జరిగినాయి. పవన్ కళ్యాణ్ గారిని ఢిల్లీకి కేంద్రంలోకి రావాలని ఆహ్వానించడంతో పాటు సౌత్లో పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని కూడా ప్రచారానికి భాగస్వామ్యంగా అమ్మని అడిగారు. ఎన్డీఏ కూటమి గెలుపుకి మీరు రావాలి, మీరు ప్రచారాల్లో పాల్గొనాలి, తెలంగాణలో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఇట్లా మీ భాగస్వామ్యం కావాలి, మీరు రావాలి అని వీరిని ఆహ్వానించారు. అందుకు వీరు కూడా రావటానికి సిద్ధం వ్యక్తం చేశారు.
సరే, ఇదొక అంశం. రేపు 17వ తేదీన చిలకలూరిపేటలో ఒక భారీ బహిరంగ సభ జరగబోతుంది. ఆ భారీ బహిరంగ సభకి అంటే 17వ తారీఖు, ఇంకా 7 రోజులే, 1 వీక్లో ఆ భారీ బహిరంగ సభకి నరేంద్ర మోదీ గారు రాబోతున్నారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అటెండ్ కాబోతున్నారు. మరి ఈ ముగ్గురు ఆ సభ నుంచి వారి ప్రసంగం జరగబోతుంది. ఫస్ట్ టైం నరేంద్ర మోదీ గారి నోటి వెంట జగన్మోహన్ రెడ్డి గారికి వార్నింగా, క్లాసా, లేకపోతే వారు చేసినటువంటి తప్పులని ఎత్తి చూపటమో జరగబోతుంది. వారికైతే ఎందుకంటే ఫస్ట్ టైం ఆయన ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడలేదు. గతంలో ఒకసారి అమిత్ షా గారు మాట్లాడారు, ఒకసారి నడ్డా గారు మాట్లాడారు. కానీ రేపు మరి నరేంద్ర మోదీ గారు 17వ తేదీ సభలో నా పాత మిత్రుడు వచ్చాడు, నా పాత మిత్రుడు మాతో కలిశాడు, చాలా సంతోషం అని చంద్రబాబు నాయుడు గారి గురించి చెబుతారు. అట్లాగే ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఈ రాష్ట్రం ఎలాంటి నష్టం జరిగింది, ఆయన చేసినటువంటి అన్యాయం ఏంటి అనేది కూడా, తప్పులేంటి అనేది కూడా వెల్లడిస్తారు. అలాంటి తప్పులు చేసినటువంటి వాళ్ళకి ఎలాంటి హెచ్చరికలు ఇవ్వాలో, ఎలాంటి వార్నింగ్ ఇవ్వాలో అలాంటి వార్నింగ్ కూడా ఇవ్వబోతున్నారు అని అనుకోవాలి. సరే, ఇది స్థూలంగా ఇప్పుడున్నటువంటిది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బయలుదేరారు ఢిల్లీ నుంచి. మరికొద్దిసేపట్లో ల్యాండ్ అయిపోతున్నారు. ల్యాండ్ అయిన దగ్గర నుంచి 17వ తారీఖు జరిగేటువంటి సభకు సంబంధించి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా జరగబోతుంది. ఈ లోపల ఏమైనా అఫీషియల్గా అనౌన్స్ చేసే అవకాశం ఏమైనా ఉంటుందండి? ఏంటది? వీళ్ళు ముగ్గురు ఒకేసారి అఫీషియల్ అంటే ఇప్పటివరకు మనకి ఇన్ని సీట్లు వచ్చింది, కానీ ముగ్గురు అఫీషియల్గా అనేది భారతీయ జనతా పార్టీ సెంట్రల్ ఆఫీసు పొత్తుని డిక్లేర్ చేసేసింది, అయిపోయింది. ఇంకా అది లెటర్, ఓకే, మాట కంటే వాళ్ళ లెటర్ బలమైంది. సీట్లకు సంబంధించి ఆల్మోస్ట్ ఒక క్లారిటీకి వచ్చేసారు. సీట్లకు సంబంధించి ప్రకటన చేసుకునే రోజున వారి సీట్లను వాళ్ళు, వీరి సీట్లను వీళ్ళు ప్రకటన చేసుకుంటారు. సీట్లకు సంబంధించినంత వరకు ఒక క్లారిటీగా 6 ఎంపీ స్థానాలు భారతీయ జనతా పార్టీకి, 6 ఎమ్మెల్యే స్థానాలు ఒక క్లియర్, 2 ఎంపీ స్థానాలు, 24 ఎమ్మెల్యే స్థానాలు జనసేన పార్టీకి, ఇక 17 ఎంపీ స్థానాలు తెలుగుదేశం పార్టీకి, 145 ఎమ్మెల్యే స్థానాలు తెలుగుదేశం పార్టీకి. ఇది ఓవరాల్గా ఫిక్స్ అయిపోయింది. ఇందులో పవన్ కళ్యాణ్ గారు తగ్గి ఒక సీటుని భారతీయ జనతా పార్టీకి